తిరుపతిలో నివసించే ఓ వ్యాపారికి పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా చెబుతున్న ఓ ఫోన్ కాల్ తీవ్ర కలకలం సృష్టించింది. తిరుపతికి చెందిన పగడాల త్రిలోక్ కుమార్ స్థానికంగా గాజుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం ఆయన తన ద్విచక్ర వాహనంపై తిరుమల కొండకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఉండగా 923292527504 అనే అంతర్జాతీయ నంబర్ నుంచి ఆయన మొబైల్కు కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడిన వ్యక్తి తనను తాను పాకిస్తాన్కు చెందిన అధికారిగా పరిచయం చేసుకున్నట్టు సమాచారం. ఆగంతకుడు త్రిలోక్ కుమార్ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ, మీరేం చేస్తున్నారో మాకంతా తెలుసు, జాగ్రత్తగా ఉండకపోతే మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించినట్టు బాధితుడు తెలిపారు. ఈ అనూహ్య పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురైన త్రిలోక్ కుమార్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు విషయం తెలియజేశారు. ఈ ఘటనపై తిరుపతి క్రైమ్ విభాగం పోలీసులు స్పందించారు. సిఐ రామ్ కిషోర్ మాట్లాడుతూ, ప్రాథమిక సమాచారం ప్రకారం పాకిస్తాన్కు చెందిన వ్యక్తి ఫోన్ చేసి బెదిరించినట్టు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని వివరించారు.